పోనీ సాధించినటువంటి ఫలితాలని ప్రభుత్వ పాఠశాలలో 590 మార్కులు, 93 మార్కులు. ఒక పూట కూలికెళ్ళి ఒక పూట స్కూలుకు వెళ్తున్నటువంటి బిడ్డలు వీళ్ళందరూ కూడా. ఒక్కొక్క విద్యార్థి వెనకాల ఊహించలేం సాయి గారు, వేదనాభరితమైనటువంటి జీవితం. మధ్యాహ్నము తిన్న అన్నమే మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం వరకు వాడికి అన్నం ఉండదు. సాయంత్రం అన్నానికి భద్రత ఉండదు ఇంట్లో. ఉదయం బ్రేక్ఫాస్ట్ 95% ఆఫ్ స్టూడెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేయరు. కాలే కడుపుతో బడికొచ్చిన బిడ్డ కాన్సన్ట్రేట్ చేసి క్లాస్లో తనదైన ప్రతిభని సాధిస్తే, తనదైనటువంటి ప్రజ్ఞని ఫలితాల్లో పరీక్షల్లో సాధించిన తర్వాత ఆ పిల్లల్ని పిలిచి ఆ పిల్లల్ని అభినందిద్దాం. ప్రతిభా పురస్కారాల పేరుతో వందే మాతరం ఫౌండేషన్ 18 సంవత్సరాలుగా రవీంద్ర భారతికి పిలిచి వివిధ ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వాది నేతలను పిలిచి, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సత్తా ఉంది, సామర్థ్యం ఉంది, ఇది సర్కారు బిడ్డల యొక్క పౌరుషం, ఇది పరాక్రమం ఇదని చెప్పేసి మేము ఎంత చెప్పినా అది ప్రయాసనే. ప్రభుత్వాలు దాన్ని కనుక ఓన్ చేసుకో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిభా పురస్కారాల ప్రదానం చేస్తూ ప్రతిభావంతులైనటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 25-30 వేల రూపాయల నగదు బహుమతిని ఇవ్వగలిగింది. ఈ రాష్ట్రం గొడ్డుపోలే కదండి. ఈ రాష్ట్రంలో కూడా చేయాలి కదా. గతసారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిభా పురస్కారాలకు నేను ఆహ్వానించాను. ఓకే, వారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వమే ఆ కార్యక్రమం తీసుకుంటుందని ఆశించాము. మాకు నిధుల ఇబ్బందితో మేము ఈ సంవత్సరం ఆ కార్యక్రమం చేయలేకపోయాం. చాలా బాధపడుతున్నాం. 590 మార్క్స్ తెచ్చుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రజ్ఞని, ఆ పాఠశాల యొక్క గొప్పతనాన్ని, జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతనాన్ని సమాజం ముందుంచి సమాజం యొక్క ఆదరణ పాఠశాలకు పెంచాలనేటువంటి కార్యక్రమే ప్రతిభా పురస్కార కార్యక్రమం.